హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాటుకోడి కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. ఇలా 200 గ్రాములు ఉంది కాబట్టి 3 పావుల నూనెను వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 5-6 పచ్చిమిర్చి నిలువ తీసుకున్నటువంటిది వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు 3 ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. మినిమం 2 నుండి 3 నిమిషాల వరకు పట్టచ్చు. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతూ ఉంటుంది. మరొకసారి కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోయినట్టే. మరికొంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆలుగడ్డలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. నేను చికెన్ వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం పట్టాలి దీనికి. మరొక 2 నిమిషాల తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే వాటర్ బయటకు వచ్చింది మొత్తం. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా పోయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్ల అల్లాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 టీ స్పూన్ల పెరుగును వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా కలుపుకున్న తర్వాత పసుపు, సరిపడా ఉప్పు వేసుకోండి మీరు. నేనైతే 2 టీ స్పూన్ల ఉప్పును 4 టీ స్పూన్ల కారంని వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి. సో ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ చికెన్కి మంచిగా పట్టించి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసి ఉడకనిద్దాం. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికింది కదా. సో ఇప్పుడు మరొక్కసారి ఇట్లా 1/2 లీటర్ వరకు వాటర్, 200 గ్రాముల చికెన్ తీసుకున్నాను కాబట్టి నాకు 500 ml వరకు వాటర్ పడుతుంది. సో నేను ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మినిమం 7 నుండి 8 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి, మనం 7 నిమిషాలు అని చెప్పుకున్నాం కదా, ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి తీసి కలపాలి, ఎందుకంటే కింద అడగంటకుండా ఉంటుంది. సో మనం వెంటనే లోపల 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి, ఆల్మోస్ట్ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ దీని టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకున్నాం. మరొక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఉడికిందో చూద్దాం. చూడండి, నాటుకోడి కూర అయినా సరే ఇంత మంచిగా ముక్క ఉడికిపోయిందో చూడండి, పీసులు వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. ఫైనల్గా మనం గరం మసాలాని యాడ్ చేసుకున్నాం. సో కొంచెం అంత
దాచిన చెక్క, కొంచెం అంత మిరియాలు. మనం మసాలా వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకొని మంచిగా లో ఫ్లేమ్లో మరొక్క నిమిషం పాటు ఉడకనిచ్చి దించేసుకుంటే మన నాటుకోడి కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా. సో మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగా వచ్చిందో కదా. సో గ్రేవీతో పాటుగా కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. సో మరొక్క నిమిషం పాటు ఉడకనిచ్చి నేను కర్రీని దించేసుకున్నాను. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఒక్కసారి మంచిగా కలుపుకొని కర్రీని దించి పక్కన పెట్టేసుకోడే. సో చూసారుగా ఫ్రెండ్స్, నాటుకోడి కూర తయారీ విధానం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.